అందుకే తెలివితేటలు ఉండాలని పెద్దలు చెప్పారు. జ్ఞాని గొప్పవాడు. జ్ఞాని అంటే ఎప్పుడు ఏమి చెయ్యాలో తెలిసిన వ్యక్తి, విచక్షణ కలిగిన వాడు. జ్ఞాని ఎటువంటి వాట? సూర్యుడు ఉదయించగానే చీకట్లు ఎలా తొలగిపోతాయో అలాగే తన తెలివితేటలతో ఆపదలనే చీకట్లలోంచి బయటపడతాడు. ఆపదలు వచ్చినప్పుడు ప్రతి వ్యక్తి అందులోంచి బయటపడడానికి బుద్ధిని ఉపయోగించాలి. దుఃఖం పొందకూడదు, ఆత్మహత్య చేసుకోకూడదు. ఎలా ఇందులోంచి బయటపడ్డం అని బాగా ఆలోచిస్తే తెలివితేటలతో అందులోంచి బయటపడగలుగుతాడు. ఈ ప్రపంచంలో శరీర బలం కంటే బుద్ధి బలం గొప్పది. బుద్ధిర్యస్య బలం తస్య నిర్బుద్ధేస్తు కుతో బలం కూపే సింహో మదోన్మత్తస్య శకేన నిపాతితః. బుద్ధి గొప్ప బలం. ఈ ప్రపంచంలో బుద్ధి కలిగిన వాడే బలవంతుడు. బుద్ధి లేని వాడికి శరీర బలం ఎంతన్నా ఉపయోగం లేదు. దానికి ఉదాహరణ చెప్పారు. కూపే సింహో మదోన్మత్తస్య శకేన నిపాతితః. గొప్ప సింహం కుందేలు వల్ల నూతిలో పడి చచ్చింది. బహుశా మీరు ఈ కథ వినే ఉంటారు, వినకపోతే పడి చెప్పుకోవాలన్నమాట. పూర్వం అడవిలో ఓ భయంకరమైన సింహం ఉండేది. కనిపించిన జంతువునల్లా పట్టుకు తినేసేది. దాంతో జంతువులన్నీ భయపడ్డాయి. ఈ సింహం కనపడిన దానివల్ల కొట్టి చంపేస్తోంది. ఇలా అయితే కొద్ది రోజులకు జంతువులు చచ్చిపోతాయి. ఒకే రోజు కొన్ని వందల జంతువులు కూడా చంపుతోంది. దానివల్ల అడవి అంతా నిర్జంతుమయం అవుతుంది. కాబట్టి మనకి ఇటు సింహానికి ప్రమాదం లేని ఒక రాజీ కుదుర్చుకుందాం. దాని ప్రకారంగా ఏం చేద్దాం? రోజు వంతుల వారీగా ఒక జంతువు సింహానికి ఆహారంగా పెడితే సింహం ఆ జంతువుని మాత్రం తింటుంది, మిగతా జంతువుల జోలికి రాదు. దాంతో సింహం పక్క నుంచి మిగతా జంతువులు నిర్భయంగా తిరగచ్చు. ఒకే రోజు సింహం కొన్ని వందల జంతువులు చంపదు, కాబట్టి ఎక్కువ జంతువులు బతుకుతాయి అనుకుని జంతువులందరూ కట్టగట్టుకుని సింహం దగ్గరికి వెళ్ళి దూరం నుంచే నమస్కారం చేసి నువ్వు అభయం ఇస్తే ఒక విషయం చెబుతామన్నారు. అప్పుడు అభయం ఇచ్చాను, కోరుకోండి అన్నది సింహం. సింహరాజా, ఇలా విచ్చలవిడిగా జంతువులు చంపకు. మేము చీట్లు వేసుకుని వంతుల వారీగా రోజు ఒక్కొక్క జంతువుని నీకు ఆహారంగా పంపుతాం. సరిగ్గా మిట్ట మధ్యాహ్నం 12 గంటలకల్లా నీకు ఆహారం వస్తుంది. ఆ జంతువుని పటక్కున ఒక దెబ్బ కొట్టి చంపి లటుక్కు నోట్లో వేసుకుని గుటుక్కుని మింగేయి. నీకు ఆకలి తీరుతుంది, మాకు గండం ఉండదు. నీ ఆకలి తీరిపోయాక నీ చుట్టుపక్కల మేము తిరుగుతున్నా ఇచ్చిన మాట ప్రకారం నువ్వు చంపవు కనుక మేము నిర్భయంగా బతుకుతాం, బతికిన కాలమైనా సుఖంగా బతుకుతాం. అనగా ఎంతకంటే అదృష్టం ఉంది, నేను వెతుక్కోలేక చూస్తున్నాను ఆహారానికి. దొరికితే 10-15 జంతువులు దొరుకుతాయి, లేకపోతే ఏమి దొరకవు. ఒక్కొక్క రోజు 10-15 చంపులు అవి కుళ్ళిపోతాయి. పులిలాగా కుళ్ళిన జంతువుల్ని నేను తిన్ను, తాజా ఆహారం కావాలి. కాబట్టి రోజు షార్ప్గా 12 o'clock కల్లా రావాలి నేను సింహాన్ని. కాబట్టి 12 కల్లా వచ్చేయాలి. అంటే 12 కంటే ఒక 5 minutes ముందే వస్తానులేండి అన్నారు వాడు. ఆ రోజు నుంచి వీళ్ళందరూ ఏం చేసేవారు అనమాట, ఓ డబ్బా పెట్టి అందులో చీటీ వేసి చీట్లు తీయమనేవారు. ఆ చీట్లో సింహమునకు ఆహారం అన్న చీటీ ఎవరి చేతికి వస్తే వాడు వెళ్ళాలి. చెయ్యటి కాలన్నమాట వాటికి. ఈ చీటీ సిస్టమ్ చిట్లు ఎప్పుడు ప్రమాదమే. అప్పుడు చిట్లు ప్రమాదం, ఇప్పుడు చిట్లు ప్రమాదమే సక్రమంగా లేకపోతే. మిగతా చీట్లన్నీ ఖాళీ చీట్లట, వాటి మీద ఏముండదనమాట, తెల్ల కాగితం. ఒక్క చీట్లో సింహమునకు నీవు ఆహారం అని ఉంటుంది. ఆ చీటీ వచ్చిందా నా బతుకు అయిపోయిందని ఏడుస్తూ, కరోనా వైరస్ కంటే ఇదేనయ్యండి అసలు, ఒక దెబ్బకి తావచ్చు. అందుకని ధైర్యంగా ఆ చీటీ పుచ్చుకుని పోయేవి జంతువులు. ఆ జంతువుని సింహరాజు ఒక్క దెబ్బ కొట్టి చంపి తినేసేవాడు. ఇలా కొంతకాలం జరిగింది. ఒక 1 ఏడాదో 2 ఏళ్ళో జరిగింది. ఒక రోజున ఒక కుందేలుకి చీటీ వచ్చింది పాపం. ఆ కుందేలు పాపం హడిలిపోయింది. చెన్నై సూరి గారు మిత్రలాభం మిత్రభేదం అనే పేరుతోటి రాశాడుగా నీతి చంద్రిక, తెలుగులో అనువాదం చేశాడు నీతి చంద్రికని. అందులో ఈ కథ రాస్తూ ఈ చీటీ రాగానే తన వంతు రాగానే శశంబు భృశంబు మూర్ఛిల్లి అంటాడు ఆయన. ఒక్క దెబ్బకి హా అని మూర్చపోయిందిట. నా బతుకు చూస్తే ఎంత, ఉన్న బతుకు అప్పుడే అయిపోయిందా, ఈ పూట చీటీ రాకే రావాలా, అయ్యయ్యో ఈ భూలోకానికి నాకు చెల్లు చీటీ అనుకుంది. ఈరోజు తప్పదు, సింహం దగ్గరికి వెళ్ళాలి, అది చంపేస్తుంది. ప్రాణం అంటే ఎవరికైనా తీపే కదండి పాపం. చావాలంటే అంత తేలిక. ఈ ప్రపంచంలో ఎవడన్నా ఏదో పులిహార పెడతామంటే వస్తారు, కానీ నేను చంపుకు తింటామంటే ఎవడన్నా వస్తాడా? అందుకని పాపం కుందేలు ఏం చేయాలో అర్థం కాక గజగజలాడిపోయి బెంగ పెట్టుకుని ఎల్లా ఈ ఆపద నుంచి బయటపడ్డాం అనుకుంటూ ఉంటే దానికి మెరుపులంటే ఆలోచన వచ్చింది. 12ంటికి వెళ్ళవలసింది 1 గంట దాకా ఆలస్యం చేసింది. అలా కావాలని లేట్ చేసింది. ఈ పూట లేట్ చేసుకుంటూ వెళ్ళిగా మసలి మొత్తం మీద సింహం దగ్గరికి వెళ్ళింది. సింహం ఈలోపు కడుపు కరకరలాడిపోతూ
దిక్కుమాలిన మృగములు ఎన్నాళ్ళకి నాకు ఇచ్చిన మాట తప్పినట్టున్నాయి. ఈరోజు ఆలస్యం చేసిన ఈ మృగాలకి సరైన శిక్ష విధించాలి. ఇచ్చిన మాట తప్పి అందరినీ నరికి పారేస్తాను, కొరుక్కు తినేస్తాను అనుకుంటూ ఉండగా కుందేలు దూరం నుంచే వచ్చి సింహమహారాజా నమస్కారం అంది. దాంతో సింహం పళ్ళు పటపట కొరుకుతూ, ఏమిరా కుందేలుగాడా, ఎందుకింత ఆలస్యం చేసావు? అసలే వచ్చినవాడు ఇంత ఉన్నావు, బెత్తడు ఉన్నావు. ఈ బెత్తడి వాడివి మళ్ళీనేమో గంట సేపు ఆలస్యమా? ఎందుకు? మీ అందరికీ ఏమన్నా కండకవరం వచ్చిందా చెప్పు అంటే, చచ్చా సింహానికి ఇచ్చిన మాట మేము తప్పుతామంటండి, రాజుగారికి ఇచ్చిన మాట తప్పుతామా? కండకవరానికి నా ఒంట్లో కండెక్కడ ఏడిసింది? ఏముందండి ఎంత తప్ప, కండా లేదు కావరము లేదు అనగా మరి ఎందుకు ఆలస్యం చేసామనగా, చెబుతున్నాను వినండి మహారాజా, మీకు చెప్పకపోతే ఎలాగా? నేను మీ దగ్గరకు ఆహారం అవ్వడానికి 10ంటికే బయలుదేరానండి. దారిలో ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్నాను. ఏమిటా ట్రాఫిక్ జామ్? దారిలో ఇంకో సింహం గారు తగిలారు. ఆ సింహం, ఓరి కుందేలు నేను నిన్ను తినేస్తానన్నది. అప్పుడు నేను, లేదండి ఈ అడవికి మా మహారాజు గారు మరో సింహం గారు ఉన్నారండి, ఆ సింహం గారి దగ్గరికి నేను ఆహారంగా వెడుతున్నానండి అని చెప్పగా, ఎవడ్రా వాడు, ఈ అడవికి సింహాన్ని నేనే రాజుని, ఇంకో సింహం ఎవరు అని కొత్త సింహం గారు అన్నారండి. నేను ఎన్ని చెప్పినా వినిపించుకోలేదు. ఆ బోడి సింహం ఎవడు వాడు, ఆ సింహాన్ని హింసిస్తా అంటూ నోటుకొచ్చినట్టు తిడితే అతి కష్టం మీద తప్పించుకుని మీ దగ్గరకు వచ్చానండి. వాడి దగ్గర నుంచి తప్పించుకుని ఆహారంగా మీ దగ్గరకు వచ్చేసరికి నాకు తల ప్రాణం ఇదిగో ఈ తోక్కొచ్చిందండి అంది. దాంతో ఈ సింహం పళ్ళు పటపట కొరికి, ఈ అడవిలో నేనుగాక మరొక రాజు వచ్చాడు, ఎవడరా వాడు, నేను తర్వాత తింటాను, ముందు వాడి సంగతి చూస్తాను, వాడిని చంపాక అప్పుడు నేను తింటాను. కానీ నాకు కావాల్సింది అదేనండి, మీ శత్రువుని చంపకపోతే మీరు జనాల్లో పలచన అయిపోరటండి అనగా, చూపించు ఆ సింహం ఎక్కడుందో దాని సంగతి చూస్తానన్నది ఈ సింహం. అప్పుడు ఈ కుందేలు దాన్ని వెంట పెట్టుకుని వచ్చింది. ఆ అడవిలో పెద్ద పాడుబడిన నుయ్యి ఉంది. ఆ పాడుబడిన నూతిలో నీళ్లు ఉన్నాయి. ఆ నూతిలోకి చూపించి, ఈ నూతిలో ఉన్నాడండి ఆ సింహంగాడు అనగానే ఈ సింహం అందులో కల తొంగి చూసింది. దీని నీడ దానికి అందులో కనపడిందిట. ఓరి సింహమా, నువ్వు ఇందులో తొక్కున్నావా, కమాన్ బయటికి రా అనగానే అందులోంచి అది కూడా కమాన్ అంది. ఇది గట్టిగా గర్జిస్తే అది గర్జించింది. నేను ఏం చేస్తే చేస్తావా, నీ సంగతి చూస్తాననేది ఢామ్మ నూతిలోకి దూకింది. ఇక దూకిన తర్వాత నూతిలోనే పైకి రాలేదు. కాబట్టి చెప్పొచ్చింది ఏంటంటే, ఈ విధంగా తెలివితేటలతోటి భయంకరమైన సింహాన్ని ఆ రోజుల్లో ఒక శశకం చిన్న కుందేలు చంపగలిగింది. ఆ మాట శివపార్వతులు ఉన్నారు శివపురాణంలో. అంటే ఇది ఎంత పాత కథో ఆలోచించండి. కూపే సింహ మదోన్మత్త శశకేన నిపాతిత. మదోన్మత్తుడు బలవంతుడు అయినటువంటి ఒక సింహరాజు చిన్న కుందేలు వల్ల, అది కూడా కుందేలు ఉపయోగించిన తెలివితేటల వల్ల నూతిలో పడి తెచ్చాడు. కాబట్టి అన్నిటికంటే గొప్పది తెలివితేటలు. తెలివితేటలు లేని వాడికి ఎంత బలం ఉన్నా, ఎంత దేహ బలం ఉన్నా, మరెంత ధనం ఉన్నప్పటికీ ఉపయోగం లేదు. ఈ ప్రపంచంలో ఎన్ని ధనాలున్నా బుద్ధి బలం ముందు అవన్నీ స్వల్పములే.